Engineering Applied Physics topic solar cell definition. Solar cell is a semiconductor device that is converted solar energy into ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ లెక్క కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్లో లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ కవర్ గ్లాస్ అంటే ఈ ఈ బ్లూ కలర్ ఉంది కదా దీని సోలార్ సెల్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రాన్స్పరెంట్ కవర్ గ్లాస్ అని ఉంటుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ద సెల్, అలౌస్ ద సన్లైట్ టు పాస్. అంటే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ సన్లైట్ అనేది అలౌ చేస్తుంది. నెక్స్ట్ యాంటీ రిఫ్లెక్టెడ్ కోటింగ్. సెకండ్ వన్ ఇది యాంటీ రిఫ్లెక్టెడ్ కోటింగ్. ఇట్ ప్రివెంట్స్ రిఫ్లెక్ట్స్ అలో మ్యాక్సిమం లైట్ అబ్జార్ప్షన్. ఎంత లైట్ ఉంటే అంత లైట్ మ్యాక్సిమం అబ్జర్వ్ చేయడానికి చూసుకుంటుంది ఇది. నెక్స్ట్ ఫ్రంట్ కాంటాక్ట్ అంటే థిన్ కండక్టింగ్ లేయర్. ఇది ఒక థిన్ కండక్టింగ్ లేయర్ అంటే ఇది ఒక ఈ లేయర్ అనేది కండక్ట్ చేస్తుంది. సిల్వర్ టు కలెక్ట్ ద కరెంట్ వితౌట్ బ్లాకింగ్ సన్లైట్. అంటే ఇది కరెంట్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈ ఫ్రంట్ కాంటాక్ట్ ఏం చేస్తుంది అంటే కలెక్ట్ ద కరెంట్ని కలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎన్ టైప్ సెమీకండక్టర్ లేయర్. ఈ బ్రౌన్ కలర్ని ఎన్ టైప్ సెమీకండక్టర్ లేయర్ అంటే థిన్ లేయర్ సిలికాన్ డోప్డ్ విత్ పాస్పరస్. అంటే ఇది సిలికాన్తోనే ఉంటుంది, సిలికాన్ అన్న పాస్పరస్ అని ఉంటుంది ఎన్ టైప్ సెమీకండక్టర్. నెక్స్ట్ పీ టైప్ సెమీకండక్టర్ అంటే ఇది ఒక బేస్ లేయర్ సిలికాన్ డోప్డ్ విత్ బోరాన్. ఇదేమో పైన సిలికాన్ డోప్డ్ విత్ పాస్పరస్ ఉంటుంది ఎన్ టైప్. పీ టైప్ ఏమో సిలికాన్ డోప్డ్ విత్ బోరాన్ అని ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ బ్యాక్ కాంటాక్ట్ కండక్టింగ్ లేయర్. దీనికి ఒక కండక్టింగ్ లేయర్ ఉంటుంది, దానికి ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం. టు కంప్లీటింగ్ ద సర్క్యూట్ అంటే ఇది ఒక సర్క్యూట్ని కంప్లీట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ ఒక్కొక్క లేయర్ గురించి మీరు ఈ డయాగ్రామ్ వేసి ఒక్కొక్క లేయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు కన్స్ట్రక్షన్కి ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ వర్కింగ్ ఏంటంటే సోలార్ సెల్కి ఫస్ట్ సన్లైట్ ఇన్సిడెంట్. ప్రోటాన్స్ స్ట్రీక్స్ ద సోలార్ సెల్. అంటే ఫస్ట్ సన్లైట్ అనేది ఎన్ టైప్ పైన పడుతుంది, తర్వాత ఇట్ ఈస్ అబ్జర్వ్ చేసినాక తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలక్ట్రిక్ కరెంట్ని జనరేట్ చేసినాక మనకి ఎలక్ట్రిక్ కరెంట్ని ఇస్తుంది. సన్లైట్ నుంచి అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఎలక్ట్రికల్ కరెంట్ కన్వర్ట్ చేసి దాన్ని మనకి ఎలక్ట్రికల్ కరెంట్ లాగా ఇస్తుంది. నెక్స్ట్ absorption of photons, energy transfer to electrons with the valency bond. అంటే మనకి వ్యాలెన్సీ బాండ్ నుంచి అబ్జర్బ్ చేస్తుంది అనమాట. ఎగ్జైటేషన్ ఎలక్ట్రాన్స్ మూవ్ ద కండక్టింగ్ బ్యాండ్ లీవింగ్ ద బిహైండ్ హోల్స్. ఇలా వ్యాలెన్సీ బ్యాండ్ ఉంటుంది, కండక్టింగ్ బ్యాండ్ ఉంటుంది. దీని వ్యాలెన్సీ బ్యాండ్ ఏం చేస్తుంది అంటే ట్రాన్స్ఫర్ ద ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్ కండక్టింగ్ బ్యాండ్ ఏం చేస్తుంది అంటే లివింగ్ ద హోల్స్ని లివ్ చేస్తుంది. నెక్స్ట్ సపరేషన్ ద బుల్ట్ ఇన్ పొటెన్షియల్ ఆఫ్ ది పిఎన్ జంక్షన్ సపరేట్స్ ఎలక్ట్రాన్స్ టు ఎన్ సైడ్ అండ్ హోల్స్ టు పీ సైడ్. అంటే ఎన్ సైడ్ నుంచి పీ సైడ్కి సపరేట్ చేసాయి హోల్స్ అనేటి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ ఎలక్ట్రాన్స్ ఫ్లో త్రూ హోల్ ఎలక్ట్రిసిటీ ఈజ్ జనరేటెడ్. ఫస్ట్ నేను చెప్పిన ఫస్ట్ సన్లైట్ తీసుకుంటుంది. ఎన్ టైప్లో ఫస్ట్ వ్యాలెన్సీ బాండ్ ఉంటుంది, దాన్ని ఏం చేస్తుంది వ్యాలెన్సీ బ్యాండ్ ఏం చేస్తుంది అంటే ట్రాన్స్ఫర్ ద ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. కండక్షన్ బ్యాండ్ ఏం చేస్తుంది సపరేట్ చేస్తుంది. కండక్ట్ బ్యాండ్ అనేది లీవ్ చేస్తుంది. అంటే ఇదేమో ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఇదేమో కండక్షన్ బ్యాండ్ అనేది లీవ్ చేస్తుంది. అలా ఒక ప్రాసెస్ జరిగినప్పుడు మనకు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది వర్కింగ్. నెక్స్ట్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోలార్ సెల్. ఫస్ట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఉంటుంది. కరెంట్ వెన్ టర్మినల్స్ ఆర్ షార్టెడ్. నెక్స్ట్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ VOC, వోల్టేజ్ వెన్ సర్క్యూట్ ఓపెన్. ఎఫిషియన్సీ అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ ఇంటూ 100. ఇది గ్రాఫ్ వేసి మీరు దీని గురించి రాస్తే అయిపోతుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ రెన్యూవబుల్ అండ్ ఇన్ఎక్సైటబుల్ ఎనర్జీ సోర్స్. నెక్స్ట్ నో పొల్యూషన్, నో గ్రీన్ హౌస్ గ్యాసెస్. దీనివల్ల పొల్యూషన్ ఏమి ఉండదు. రిక్వైర్స్ లిటిల్ మెయింటెనెన్స్ ఉంటుంది. సూటబుల్ ఫర్ రిమోట్ అండ్ రూరల్ ఏరియాస్. ఇవి అడ్వాంటేజెస్.
డిసడ్వాంటేజెస్ ఏంటంటే హై ఇనిషియల్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎఫిషియన్సీ ఈజ్ రిలేటెడ్ టు లో, అంటే మనకి ఒకవేళ వెదర్ అనేది సపోర్ట్ చేయకపోతే మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ కాదనమాట. డిపెండ్స్ ఆన్ ది వెదర్, సన్లైట్. అదే రిక్వైర్స్ లార్జ్ ఏరియా ఆఫ్ ది హై పవర్, లార్జ్ ఏరియాకి హై పవర్ కావాలి. దిస్ ఈజ్ అడ్వాంటేజెస్ అండ్ ఇది నేను చెప్పింది మీరు నేర్చుకొని రాసినందుకు ఫుల్ మార్క్స్ పడతాయి సోలార్ సెల్కి.